నేను ట్యాక్స్ కట్టను, రిటర్న్ కూడా ఫైల్ చేయను. సో నా గురించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? సో ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే, మన దేశంలో మొత్తం 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాలో నేను ఒకరిని ఇక్కడ ఉన్నానని, నేను ఇన్కమ్ సంపాదిస్తున్నానని, ట్యాక్స్ కట్టడం లేదని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను కోట్లలో సంపాదించడం లేదు, అయినా సరే వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా మీరు ట్యాక్స్ కట్టకపోయినా, రిటర్న్ ఫైల్ చేయకపోయినా మీ గురించి మీరు ఎక్కడెక్కడ ఎంతెంత స్పెండ్ చేస్తున్నారన్న విషయం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుందో వివరంగా చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో మనం సంపాదించిన డబ్బులేమి మన దగ్గర పెట్టుకుని ఉంచుకోం కదండి, బ్యాంక్ అకౌంట్లో ఏదో విధంగా కట్ చేస్తాం. సో ఉదాహరణకి మీకు ఒక కారు కొనుక్కోవాలనిపించింది, మంచి కారు, ఓకే, ఒక కారు వాల్యూ వచ్చి 12 లక్షలు ఉంది. సో మీరు షోరూమ్కి వెళ్ళారు, కారు బుక్ చేసుకున్నారు, కారు కొనుక్కున్నారు. సో ఆ షోరూమ్ అతను ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ అడుగుతాడు, అంటే పాన్ నెంబర్ అడుగుతాడు. సో ఎందుకు అడుగుతాడంటే, ఏదైనా ఒక వస్తువు, కారు కనుక 10 లక్షలు అంతకన్నా ఎక్కువ కనుక ఉంటే దాని మీద టీసీఎస్ అనేది కలెక్ట్ చేస్తారు. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సో షోరూమ్ వాళ్ళు దాన్ని మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. మీ పెర్మనెంట్ అకౌంట్ నెంబరు, తర్వాత మీ పాన్ నెంబరు, తర్వాత ఎంతైతే ట్యాక్స్ డిడక్ట్ చేశారో ఆ వాల్యూ పంపిస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీ పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ మీద రిటర్న్ ఫైలింగ్ కానీ ట్యాక్స్ పేమెంట్ కానీ ఉందా లేదా అనేది వాళ్ళ రికార్డ్స్ నుంచి చెక్ చేస్తారు. ఒకవేళ ఉందనుకోండి, నో ప్రాబ్లం, యూ ఆల్రెడీ పేడ్ ద ట్యాక్స్, మీకు ఇన్కమ్ ఉంది, ట్యాక్స్ కట్టేశారు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ కనుక రిటర్న్ ఫైలింగ్ కానీ ట్యాక్స్ పేమెంట్ కానీ లేకపోతే మీకు నోటీస్ పంపిస్తారు. ఎందుకంటే మీరు ఏ ట్యాక్స్ కట్టలేదు, రిటర్న్ కూడా ఫైల్ చేయట్లేదు, మరి అలాంటప్పుడు మీకు 12 లక్షలు విలువ చేసి మనీ ఎక్కడి నుంచి వచ్చింది అని మీ ఇన్కమ్ సోర్స్ని వాళ్ళు అడుగుతారు. దాని గురించి వాళ్ళు నోటీస్ పంపిస్తారు. సో ఇది ఒకటి. సో ఇప్పుడు మీరేమంటారంటే, నేను ఏ కారు కొనలేదండి ఈ సంవత్సరం. సో ఏ కారు కొనలేదు, కానీ ఒక స్థలం కానీ, భూమి కానీ, లేదంటే ఒక ఫ్లాట్ కానీ కొని ఉండొచ్చుగా ఈ డబ్బులతోటి. సో మీరు కనుక ఒక స్థలం కానీ, ఒక ఫ్లాట్ కానీ కొంటే ఆ వాల్యూ కనుక 30 లక్షలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే, ఖచ్చితంగా సిటీలో ఉన్న 30 లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది కదండి ఇదేని వాల్యూ అయినా. సో 30 లక్షలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే ఆ పర్టికులర్ రిజిస్ట్రార్ కానీ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించాల్సి ఉంటుంది. అది మ్యాండేటరీ. సో అక్కడ కూడా మీ పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ అడుగుతారు. మీ పెర్మనెంట్ అకౌంట్ నెంబరు, మీ డీటెయిల్స్, ఎంత వాల్యూ మీరు కట్టారు, మొత్తం అన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తారు. సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని రిటర్న్ ఫైలింగ్ ఉందా, లేదంటే ట్యాక్స్ పేమెంట్ అయినా చేసాడా అన్న చూస్తారు. పేమెంట్ చేస్తే ఓకే, ఒకవేళ చేయకపోతే వాళ్ళు నోటీస్ పంపిస్తారు. వాళ్ళు సింపుల్గా నోటీసులు ఏమడుగుతారంటే, ఈ డబ్బులు ఏదైతే మీరు ఖర్చు పెట్టారో ఈ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది సోర్స్ అడుగుతారనమాట. సో అది వాళ్ళు చేసే పని. ఇప్పుడు నేను కార్ కొనకపోతే, ల్యాండ్ కొనకపోతే, లేదంటే ఫ్లాట్ కొనకపోతే నేను సేఫా అంటే సేఫ్ కాదు. సో ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక స్టెప్. అదేంటంటే, మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఫారెన్ ట్రిప్ వెళ్దాం అనుకున్నారు, ఓకే, ఫారెన్ ట్రిప్ వెళ్దాం అనుకున్నారు. మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఏ కంట్రీకి అయితే వెళ్దాం అనుకున్నామో ఆ కంట్రీ యొక్క కరెన్సీని మనం బై చేస్తాం. ఎక్కడంటే ఎయిర్పోర్ట్లో మనీ ఎక్స్చేంజెస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇండియన్ కరెన్సీ ఇచ్చి ఆ పర్టికులర్ కరెన్సీని మనం తీసుకుంటాం. మీరు కనుక ఫుల్ ఇయర్ అంటే ఇక్కడ జనవరి టు డిసెంబర్ కాదండి, ఇయర్ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్, అది ఇయర్. సో మొత్తం ఇయర్లో ఈ పీరియడ్లో కనుక 10 లక్షలు అంతకన్నా ఎక్కువ కనుక మనీ కనుక ఎక్స్చేంజ్ చేస్తుంటే ఇంకొక కరెన్సీని తీసుకోవడానికి ఆ మనీ ఎక్స్చేంజర్ ఎవరైతే ఉన్నారో అతను మీ పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ తీసుకుంటాడు. తీసుకుని సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మీకు నోటీస్ వస్తుంది. సో ఇది ఇంకొక స్టెప్. సో ఇంకొక మిస్లీనియస్ కేటగిరీ ఉందండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అనేసి ఏంటంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. సో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కనుక ఒక సంవత్సరంలో ఫుల్ ఇయర్లో 1 lakh కన్నా ఎక్కువ కనుక మీరు క్యాష్లో పే చేస్తే కనుక అయితే వాళ్ళు దాన్ని కూడా అనలైజ్ చేసి దాన్ని చూసి కూడా నోటీస్ పంపిస్తారు. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ ఏజెన్సీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే 1 lakh అంతకన్నా ఎక్కువ క్యాష్లో పే చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే మనలో చాలామంది ఈ కేటగిరీలో పడం. ఎందుకంటే ఎవరు క్యాష్లో పే చేస్తున్నారు ఈ మధ్యన, అందరూ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్యాష్ పేమెంట్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. సో బట్ మిగిలిన 3 కేటగిరీస్ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది కవర్ అవుతారు. సో ఇది సమ్మరీ. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సో కార్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, లేదంటే ఫారెన్ ట్రిప్స్ వేస్తే కదండి ప్రాబ్లం, నాకు ఎలా వచ్చిన డబ్బుని అలాగే నేను బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నాను, నా సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకున్నా, ఇప్పుడు నేను సేఫ్ కదా అంటే సేఫ్ కాదు. ఎందుకంటే సో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ అన్ని షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి అన్నిటికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందండి. అదేంటంటే ఏదైనా ఒక అకౌంట్లో 10 lakhs కానీ అంతకన్నా ఎక్కువ కానీ, అది సేవింగ్స్ అకౌంట్ అయినా, అది ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి అకౌంట్ అయినా సరే, 10 lakhs కానీ అంతకన్నా ఎక్కువ కానీ మనీ కనుక డిపాజిట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వీళ్ళు అందివ్వాలి. అది మ్యాండేటరీ. సో కాబట్టి అలా అయినా సేఫ్ కాదు. కానీ ఇక్కడ కొంత స్మార్ట్ టెక్నిక్ వాడతారు. అదేంటంటే
బ్యాంక్ని ఒకే బ్యాంక్లో అకౌంట్ ఉండడం కాకుండా మల్టిపుల్ బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. అంటే ఐసిఐసిఐలో 5 లక్షలు, ఎస్బీఐలో 5 లక్షలు అలా పెడతారు. సో ఇప్పుడు మనం సేఫ్ కదా అనుకుంటారు, కానీ సేఫ్ కాదండి. ఎందుకంటే వాళ్ళు అగ్రిగేట్ చూసేది ఎలాగంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వైజ్, అంటే పాన్ నెంబర్ వైజ్ చూస్తారు. ఒక పాన్ నెంబర్ ఒకటే ఉంటుంది కదండి, అకౌంట్ నెంబర్ డిఫరెంట్ ఉన్నా. సో ఒక పాన్ నెంబర్కి టోటల్ చూస్తే మీకు 10 lakhs కన్నా అంతగానే ఎక్కువగానే ఉంటే వాళ్ళు నోటీస్ పంపిస్తారు. వాళ్ళు చూస్తారు డేటాబేస్లో, ఈ పర్టికులర్ డేటాబేస్లో ఇతను ట్యాక్స్ కట్టడం కానీ లేదంటే రిటర్న్ ఫైల్ చేయడం కానీ చేసేడా లేదా అనేది చూస్తారు. సో చూసిన తర్వాత ఒకవేళ లేకపోతే నోటీస్ పంపిస్తారు. ఇక్కడ అందరికీ ఒక కామన్గా ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఇన్ని ట్రాన్సాక్షన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా మానిటర్ చేస్తుంది? సో నాకే నోటీస్ రావడం ప్రాబబిలిటీ ఏంటి? ఒక మనిషి కూర్చొని చేస్తుంటే ఖచ్చితంగా డౌట్ రావడంలో లాజిక్ ఉంది, కానీ అక్కడ మనిషి కూర్చొని చేయట్లేదు, ఒక సిస్టమ్. సో వాళ్ళ దగ్గర కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే రిటర్న్ ఫైలింగ్, ట్యాక్స్ పేమెంట్ డేటాబేస్ ఉంటుంది ఓ పక్కన. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ అథారిటీస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకొక పక్క ఉంటుంది. జస్ట్ మీ పాన్ నెంబర్ సెర్చ్ చేస్తే ఈ డేటాబేస్లో కనుక లేకపోతే, అంటే రిటర్న్ ఫైలింగ్ కానీ ట్యాక్స్ పేమెంట్ కానీ డేటాబేస్లో కనుక లేకపోతే వెంటనే వాళ్ళు ఏంటంటే నోటీస్ పంపించడం జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది, ఒక మనిషి కూర్చొని చేయట్లేదు. కాబట్టి నోటీస్ రావడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ, 100% ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి ఇన్కమ్ ఎస్కేప్ ట్యాక్స్ని ఎస్కేప్ చేయడం అనేది ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్ ఫర్ లాంగ్ పీరియడ్. అదనమాట ఇది వీడియో సమ్మరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి, ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.